హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. మార్నింగ్ లేవగానే బయట అయితే ఊడ్చేసి, కడిగేశాను. ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదు. ఎందుకంటే పొద్దుగాలనే గదా! కొంచెం చీకటిగా వస్తుంది. అందుకే వీడియో తీయాలంటే భయపడ్డా. చీకట్ల నన్ను జూసి మళ్ళా మీరందరూ దయ్యం అని అనుకుంటారేమో అని జెప్పి ఆ క్లిప్ అయితే చూయించలేదు. ఇగ మా సారు, మా పిల్లలైతే ఇంక నిద్ర లేవలేదు. టైమొచ్చేసి 5:20 అలా అవుతుంది. పిల్లల కోసమయితే స్నానానికి హీటరేసి వచ్చి ఈడ బయట పనయితే జేస్తున్నాను. ఈ 5 అయితది గదా! ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటదంటే పొద్దున పోయేటోళ్ళేమో పొద్దున్న లేస్తారు. లేదు 9 గంటలకి, 9:30కి, 8 గంటలకు ఆఫీస్‌కి పోయేవాళ్ళు, లేకపోతే బయట పనులలో పోయేవాళ్ళు ఉంటారు గదా! మినిమమ్ 6 గంటలకు అట్లా లేస్తూ ఉంటారు గదా! ఈడైతే అట్లా గాదు. పొద్దున 4 గంటలకు, 4:30కి లేస్తారు. చాలామందయితే వాకింగ్ జేస్తారు. ఇంకా ఆడోళ్ళేం జేస్తారంటే పువ్వులు తెంపుకోవడానికి ఆ చీకట్లలో ఆ సెల్లు లైటులు పెట్టుకొని వాళ్ళ ఇంట్లకు, వీళ్ళ ఇంట్లకు ఆ గేట్లు తీసుకొని దొంగతనంగా పువ్వులైతే తెంపుతూ ఉంటారు. ఒక్కొక్క రోజైతే చెట్లకు ఒక్క పువ్వు గూడా ఉంచరు. నాకైతే వీళ్ళది ఏందో అసలు అర్థమే గాదు. ఇప్పుడు మనం ఏం జేస్తాం పూజకంటే మంచిగా మనల్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాతనే పూజ చేసుకుంటాం గదా! వీళ్ళు అట్లా గాదు. లేవంగానే ఇగ నైటీ యేసుకొని ఆ కవర్ పట్టుకొని, ఆ లైట్లు పెట్టుకొని దొంగతనంగా పూలు తెంపుతా ఉంటది. ఇంకొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మస్తు పూలున్నాయనుకో, రేపు ఎట్లాగో ఎవరో ఒకరొచ్చి తెంపుకోతారని జెప్పేసి, మధ్యరాత్రి 3 గంటలకి, 2 గంటలకి వీళ్ళే అలారం పెట్టుకొని లేసి, ఆ పూలు తెంపుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళా పోయి పండుకుంటారు. గట్లుంటది. గాలి పువ్వులు తెంపుకుంటే నీకేంది సరదా అని జెప్పి మీరు అడుగుతారు గదా! అయితే నేను పొద్దుగాల 5 గంటలకు లేస్తా గదా! కొంచెం వాళ్ళేం జేస్తారంటే, మా క్వార్టర్ చుట్టూ గూడా పువ్వులుంటాయి. వాళ్ళు కవర్ పట్టుకొని కొంచెం మనని వింత వింతగా చూసి చూడనట్టు యాక్షన్ చేసుకుంటూ చూస్తారు కదా! భయమైతది. ఎందుకంటే అందరూ ఒక లెక్క ఉండరు గదా! మళ్ళా నాకనిపిస్తదిగ. నా దగ్గర ఉంది ఒకటే ఒకటి గోల్డ్ చైను మళ్ళా ఇది ఏమన్నా తీసుకుపోతారా అని జెప్పేసి నాకు నా మైండ్‌లో తిరుగుతూ ఉంటది. మార్నింగ్ టైమ్ అందుకే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ బయట అయితే పనులైతే చేసుకున్నా. ఈరోజైతే నేను వేసిన ముగ్గొచ్చేసి అక్కడ గేటు దగ్గర ఏసిన ముగ్గొచ్చేసి అది 7 చుక్కలు ఒకటొచ్చే వరకు నేను కలిపే విధానం చూస్తే అర్థమవుతది. ఇక మా గీతకైతే రోజు మొత్తుకుంటుంది. ఏంటి అంటే, "కొంచెం చిన్నగా చూపియొచ్చు గదా ముగ్గు, నిదానంగా చూపియొచ్చు గదా సరిత. ఒకటే స్పీడ్ పెడుతున్నావు. నాకేమో ఆ బుక్కే వేస్ట్ అయిపోతుంది. నేను అటు ఇటు మస్తు తప్పులు పోతున్నాయి" అని చెప్పేసి మా అక్క అన్నది. ఇక నేను ఏం చెప్పినా అంటే, ఒకవేళ నా ముగ్గులు నేర్చుకోవాలనుకుంటే సెట్టింగ్స్‌లో పోయి మనకు ఆడ ప్లే లిస్ట్ అని చెప్పేసి ప్లే లిస్టా? ప్లే స్పీడ్ అని జెప్పేసి ఉంటది. దాంట్లో మనం నార్మల్ కన్నా తక్కువ పెట్టుకుంటే వీడియో అనేది స్లోగా కనిపిస్తది. అదే ముచ్చట ఇగ మా అక్కకి గూడా జెప్పిన. తులసి కోట కాడ గూడా ముగ్గేసిన. ఈడేసిన తర్వాత ఇప్పుడు నేను ఈరోజు అలుకు మీద ముగ్గేసిన గదా! అయితే మొన్న సాటర్‌డే రోజు విషయమ్మ వాళ్ళకి రిపోర్ట్ కార్డ్ తీసుకొస్తానికి పోయినాం గదా! అయితే ఆడ మేడం ఏం జేసిందంటే డేట్ ఏసేది. ఆ డేట్‌కి ఇట్లా డెకరేషన్ జేసింది ఈ ముగ్గుతోని. అది జూసి విషయమ్మ అన్నది గదా! మమ్మీ రేపు ఇదే ముగ్గేయి, మమ్మీ మండే రోజు ఇదే ముగ్గేయి, మమ్మీ ఇదే ముగ్గేయి అంటే, సర్లే నాన్న నేనేస్తా అని చెప్పిన. ఈరోజు ట్యూస్‌డే గదా! నిన్న నైట్ పడుకునేటప్పుడు చెప్పింది, అమ్మ రేపు ట్యూస్‌డే గదా! మా మేడం బోర్డ్ మీద ఏసింది గదా! అదే ముగ్గేయి అంటే, మళ్ళీ ఇగ నేను తనని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అని చెప్పి ఇగ అదే ముగ్గయితే ఏసిన. లేసిన తర్వాత ఇగ విషయమనేమో ఇది మా మేడం ముగ్గు అంటుంది. నేను చెప్పిన, ఇంతకు ముందుకు నాకు ఇలాంటి ముగ్గొచ్చమ్మా, ఇది మీ మేడం ముగ్గు ఏం కాదంటే విషయమనేమో కాదు ఇది మా మేడం ముగ్గు. నేను మా మేడంకి జెప్తా ఈరోజు మా మమ్మీ ఇది ముగ్గేసిందని జెప్పి తనైతే అన్నది. ఇక నేను గూడా సరే నాన్న అని జెప్పి నేనన్నా. బయటైతే ముగ్గేయడం అయితే అయిపోయింది. జూస్తున్నారు గదా! ఎంత మంచిగుందో. కొన్ని సార్ల నేను ఈ క్వార్టర్‌ని చూసినప్పుడు నాకు నేనే మనసులో అనుకుంటాను. ఈ ఇంటికి నన్ను దూరం చెయ్యొద్దు దేవుడా అని చెప్పేసి కోరుకుంటాను. అదేంటో తెలీదు కొన్నిసార్ల అట్లా అనిపిస్తది. నేనిగ బయట ఎప్పుడైతే ముగ్గేస్తానో అప్పుడు మెయిన్ డోర్ కాడ నిలబడి దేవుడా! ఈ ఇంటికైతే నన్ను దూరం చేయకు అని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉంటాను. ఎప్పటికైనా సరే ఇది మన పర్మనెంట్ ఇల్లేం కాదు గదా! ఈరోజు గానీ, రేపు గానీ, ఎల్లుండి గానీ ఇంకా 10 రోజులకైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళా కొన్ని సార్లనేమో ఇంతకన్నా మంచి క్వార్టరు బి టైప్‌లో ఉంది అని చెప్పినా గదా! అక్కడికి పోవాలనిపిస్తది. మళ్ళా అనిపిస్తది అమ్మో! ఈడ ఇంత మంచి ఇల్లుంది గదా! దీన్ని వదులుకొని నేనెందుకు పోతా అని చెప్పి ఇగో ఇట్లా గూడా అనిపిస్తది. మనిషి కోరికలకైతే హద్దే ఉండదు. కానీ నాకొచ్చే కోరికల్ని నేనైతే కంట్రోల్ జేసుకుంటా. అంటే ఏది అవసరం, ఏది అనవసరం అని చెప్పేసి ఈ 2 అయితే చూసుకుంటాను. ఇగ టిఫిన్ జేయడం గూడా అయిపోయింది. టైమ్ వచ్చేసేమో 6:40 అయితుంది. విషయం రెడీ చేసి తనని స్కూల్‌కైతే పంపియాలి. బ్రషా? ఏసుకోలే. నేను బ్రష్ ఏసుకోలే. నువ్వేసుకున్నావా?
నువ్వేసుకున్నావా నీ పండు? ఎందుకు వేసుకోలే? నాకేసుకోబుద్ది కాలే. ఈరోజు నేను అన్నం తినను, కూర తినను, తర్వాత మిక్చర్ తినను, చపాతి తినను, చాయ్ తాగను. అందుకే అమ్మో వచ్చిందా అందుకే నేను బ్రష్ వేసుకోలే. మరి నువ్వు వేసుకున్నావా బ్రష్? నువ్వు కూడా ఏమి తినవా? సరే మరి బాక్స్ ఇంటికాడ పెట్టిపో. బాక్స్ ఇంటికాడ పెట్టిపో. తినదండి కదా పండు. పండు ఇట్లా చిన్ని పండు, చిన్ని 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 పండు. బట్టలు కూర్చోదు చిన్ని పండు, చిన్ని పండు. నేను రోడ్డు కొత్త ముగ్గురు పెట్టా. టైం అవుతుంది పండు, టైం అవుతుంది. పౌడర్లు వెళ్తాను నేను. పౌడర్ మమ్మీ మమ్మీ అను. మా మమ్మీ ఎవరు? మీ మమ్మీ? మా మమ్మీ? ఇక ఈరోజు టిఫిన్‌లోకైతే పులిహోర చేసిన. అది ఏంటంటే మండే రోజు కదా! ట్యూస్‌డే రోజు తొందరగా పని అవ్వాలని చెప్పేసి నైట్ అన్నం వండి పెట్టి మార్నింగ్ లేవగానే బయట ముగ్గేసిన తర్వాత పులిహోర చేసి విషమకి బాక్స్ పెట్టి తనని రెడీ చేసి స్కూల్‌కైతే పంపించిన. ఇక తను వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా కన్నయ్య కూడా స్నానం పోసి తననైతే రెడీ చేసిన. అయితే నేను కన్నయ్యకి ఎలా బొట్టు పెడతానో అయితే నేను చూయించిన కదా! ఒక అక్క అయితే చెప్పింది, వేరే సింధూరం ఉంటది కదా! ఆరెంజ్ కలర్‌ది అది పెట్టరా అని చెప్పింది. అది ఇప్పుడు నాకు దొరకట్లేదు అంటే ఇక్కడ లేదు. అందుకే నేనైతే అది పెట్టలేదు. ఇంకా కొంతమంది సిస్టర్స్ అయితే చెప్పిండ్రు, "అక్క బాయ్స్‌కి బొట్టు పెట్టొద్దు" అని చెప్పి. అయితే నాకు బాయ్స్‌కి బొట్టు పెట్టొద్దు అని చెప్పేసి తెలుసు. కాకపోతే మన దగ్గర మనము చిన్న కుంకుమ అయితే పెట్టుకుంటాం కదా బాయ్స్‌కి. ఇక నాకేంటంటే కన్నయ్యని బొట్టు లేకుండా నేను అస్సలు చూడలేను. నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు బొట్టు లేకుండా ఉంటాడు కానీ స్కూలుకి పోతప్పుడు బొట్టు లేకుండా అస్సలు పంపించలేను. నాకెందుకో ఏమో అట్లా బాగా అలవాటయిపోయింది. అందుకే ఎప్పటి లెక్క తనకి బొట్టు పెట్టేసి తననైతే స్కూల్‌లో దింపేసి వచ్చిన. ఇక వచ్చేసరికి పోతప్పుడే అన్నం అయితే పొయ్యి మీద పెట్టి పోయినా. ఇంకోటి వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేసేసిన. ఇక రాగానే ఒకవైపు చాయ్ పెట్టుకున్నా. ఇంకోవైపు అన్నం కూడా అవుతుంది కదా! నైటే మళ్ళీ బెండకాయలైతే కట్ చేసి పెట్టినా. నేను ఎప్పుడైనా సరే 1 కేజీ బెండకాయలు వండుతాను కదా! బెండకాయ కర్రీ వండేటప్పుడు అన్నీ అంటే 1 కేజీ వండుతున్నప్పుడు అన్నీ దానికి సంబంధించిన క్వాంటిటీలు 1 కేజీకి తగ్గట్టుగానే ఎయ్యాలి. మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫంక్షన్‌లో కనుక లేకపోతే ఒక ఇంట్లో ఏదైనా దావత్‌లో అయితుంటే 1 కేజీ బెండకాయలకి 4, 5 టేబుల్ స్పూన్ల నూనె పోస్తాం. కానీ ఇప్పుడు మనం ఇంట్లో కాబట్టి అంత నూనె పోయలేము. తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ 1 కేజీ క్వాంటిటీకి తగ్గట్టే వేస్తాము. కాకపోతే ఇంట్లో చేసేదానికి అంత వెయ్యను కదా! ఎప్పుడైనా సరే నాకు కొంచెం జిగురుగా వస్తుంది. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇలా నైట్ కట్ చేసి పెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ వండితే జిగురు అనేదే లేదు. అందుకే నేను నైట్ బెండకాయలు కట్ చేసి ఫ్యాన్ కింద అయితే పెట్టినా. ఈలోపు పాల దాదైతే వచ్చేసింది. పాలు పోసింది. 2 గిన్నెలో పాలున్నాయి గదా! ఒక గిన్నెలో ఏంటంటే పిల్లలు తాగుతారని చెప్పేసి వేడి జేసి పెట్టినా. వాళ్ళేం జేస్తారంటే కొన్ని సార్లునేమో పాలు గావాలంటారు. కొన్ని సార్లనేమో టిఫినే గావాలంటారు. ఈరోజు వాళ్ళకి వేడి జేసిన పాలైతే వాళ్ళు తాగలేదు. అది అట్లనే ఉన్నాయి. ఇగ ఇప్పుడు ఇచ్చిన పాలు గూడా పక్కన పెట్టినా. ఒకవైపు చాయ్ మరిగిపోయింది గదా! చాయ్ అయితే తాగేసినంక మళ్ళీ వంటయితే జేస్తున్నా. ఇక నేను కన్నయ్యని స్కూలుకి పంపిస్తప్పుడు నేను తనతోని మాట్లాడుతున్నాను గదా! అదేందో తెలవదు విషమ కన్నయ్య మాట్లాడుతుంటే నాకు ఊకే వాళ్ళని ముద్దు పెట్టుకోవాలనిపిస్తది. ఊకే ఇట్లా టచ్ జేస్తూ ఉండాలనిపిస్తది. వాళ్ళు మాట్లాడుతుంటే మస్తు మంచిగా అనిపిస్తది. నేనేం చేస్తా అంటే వాళ్ళు మాట్లాడుతుంటే నేను గూడా వాళ్ళ లాంగ్వేజ్‌లోనే మాట్లాడితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయితారు. కొన్నిసార్లు అనిపిస్తది. విషమ కన్నయ్య నాకు పుట్టడం ఒక పెద్ద వరంలాగా అనిపిస్తది. ఇలాంటి పిల్లలు ఎవ్వరికీ ఉండరు. నాకొక్కరికే ఉన్నదని చెప్పేసి ఇట్లా గూడా అనిపిస్తది. ఈడొకటి చెప్పాలంటే ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు, కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టుగా ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు గాని అంటే ఇప్పుడు ఏ అమ్మాయినా ఇదే అనుకుంటది. లోకంలో లేని వాళ్ళు అంటే లోకంలా నా పిల్లల కన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉండరని జెప్పేసి ప్రతి ఒక్క తల్లికి అనిపిస్తది. మరి ఇది నిజమా? కాదా? అని గూడా కామెంట్ చేసి చెప్పండి. నేను వాళ్ళతో ఆడుతూ పాడుతున్న ప్రతిసారి ఇట్లనే అనిపిస్తది. అమ్మో! విషమకనే నాకు పుట్టకపోతే అసలు నేను ఎట్లుందునో, వాళ్ళు పుట్టకపోతే నాకింత సంతోషం ఉండునా అని జెప్పి నేను ఇట్లనే ఆలోచిస్తా ఉంటా కొన్నిసార్ల. ఇక నేను ఏం జెప్తా అంటే ఇంకో మాట గూడా నేనెప్పుడు
ఎప్పుడైనా సరే మా పిల్లలతోని ఆడుతూ, పాడుతూ రోజు గడిపేయడం వల్ల నాకనిపిస్తది గదా! ఆ డే చాలా వాల్యుబుల్ డే అని జెప్పేసి అట్లా అనిపిస్తది. నేను వీళ్ళతో ఉంటూ అయితే పక్కన వాళ్ళనైతే అస్సలు పట్టించుకోను. పక్కన వాళ్ళనంటే ఇప్పుడు వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని జెప్పేసి అన్ని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు గదా! కొంతమంది. నేను అయితే అలా అయితే అస్సలు మాట్లాడను. నాకది నచ్చదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ గురించి ఉన్నది లేనిది మాట్లాడుకుంటున్నామంటే మన ఇంట్లో మనం సంతోషంగా ఉంటలేము. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు పక్కామె ఒక మంచి చీర కట్టుకుందనుకో, "అమ్మ జూషినవా ఇగో గామె మంచి చీర కట్టుకుంది. ఈమె ఎప్పుడు మంచి చీరలే కట్టుకుంటది. ఈమె ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటది. వామ్మో! ఈమె అట్లా, వామ్మో! ఈమె ఇట్లా" అని చెప్పి మనం అనుకుంటే 24 గంటలు ఆ పక్కోళ్ళ గురించి ఆలోచిస్తుంటే మన లైఫ్‌ల ఇప్పుడు మన పిల్లలతోని ఏం మంచిగుంటాం? మనం వండుకున్న తిండి ఉంటది కదా! అది నిమ్మలంగా నన్ను తింటామా? అగో గట్లంట, గిట్లంట అని ఎప్పుడు పక్కనోళ్ళకి జెప్పాలనిపిస్తది. మన పిల్లలతోని మనం సక్కగుండవు. మన ఉన్న డే ఉంటది కదా! దాన్ని హ్యాపీగా ఎంజాయ్ జేయలేము. మన మైండ్‌ని రిలాక్స్‌గా ఉంచుకోలేము. మనం వండుకున్న తిండి ఉంటది గదా! ఆహారం అది గూడా సక్కగా తినలేము. నిద్ర గూడా పట్టదు. వామ్మో! గట్లంట ఆమె కొత్త చీర కొనుక్కుంది, కొత్త నగలు కొనుక్కుంది, ఆమె గిట్టన్నదంట, పంచలు పెట్టుకుందంట అని చెప్పి 24 గంటలు మనం వేరే వాళ్ళ ప్రపంచంలో బతుకుతే, మరి మన ప్రపంచంలో ఓళ్ళు బతుకుతారని జెప్పేసి అనిపిస్తది కొన్నిసార్ల. ఇలాంటి వాళ్ళని జూస్తే నాకు నవ్వొస్తది. అమ్మ నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆలోచించి, ఆలోచించి అలసిపోతున్నావు. నువ్వైనా రెస్ట్ తీసుకో. నీకు పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల నీ హెల్త్ ఖరాబ్ అయితది. నీ మైండ్ రిలాక్స్ ఉండదు. నువ్వు నీ ఫ్యామిలీతోని హ్యాపీగా ఉండవు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తావో, నీ లైఫ్‌లో మొత్తం చాలా హ్యాపీనెస్ నిండిపోతది అన్నట్టుగా నాకనిపిస్తది. అందుకే నేనైతే ఎప్పుడు పక్కనోళ్ళు అది జేషిండ్రు, ఇది జేషిండ్రు అని జెప్పేసి నేను ఆలోచించను. ఇగ జెప్పాలంటే తోటోడు తొడ కోసుకుండు జెప్పేసి నేను మెడ కోసుకునే రకానైతే అస్సలు గాదు. ఉన్న దాంట్లో తృప్తిగా వండుకుంటూ ముందుకైతే పోతది. ఇగ ఈడ ఏం జేస్తున్నా అంటే ఈరోజు లంచ్‌లోకి బెండకాయ కర్రీ వండినా గదా! బెండకాయ కూర వండుకుంటూ ఒకవైపు మళ్ళా వాషింగ్ మిషన్‌లో బట్టలు తీసుకుంటూ ఇంకో వైపు వచ్చేసేమో అక్కడ బెడ్‌షీట్ అయితే వేసేసిన. ఈరోజు పనేంటంటే ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసినంక నాకు 40 మినిట్స్ వచ్చింది. ఆ 40 మినిట్స్ వీడియోని అటు ఇటు జరుపుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకుంటూ ఈ 25 మినిట్స్ వరకైతే నేను తీసుకొచ్చిన. అందుకే నేను చేస్తున్న పని మీకు ఫాస్ట్‌గా అయితే కనిపిస్తుంది. ఇగ ఈరోజు వంట చేసినా అని చెప్పినా కదా! వంటంతా అయిపోయింది. బట్టలు గూడా ఉతికేసాను. నిన్నటి నుంచి వర్షం ఏం రాట్లేదు. అందుకే మొన్నొచ్చింది. మొన్నొచ్చిన తర్వాత నిన్న చినుకులు గూడా ఏమన్నా వస్తాయని చెప్పేసి బట్టలైతే ఉతకలేదు. మళ్ళీ ఈరోజైతే బట్టలు ఉతికేసి బయటైతే ఆరేసిన. ఇప్పటి వరకు వాతావరణం అయితే మంచిగానే ఉంది. వర్షం అయితే రాలేదు. ఇక నేను ఈరోజు వండింది ఒకటే బెండకాయ కర్రీ గదా! అయితే కొన్ని గిన్నెలున్నాయి. ఆ గిన్నెలైతే తోమేసిన. బెండకాయ కర్రీలో నేను కొంచెం పచ్చి పులుసనేది పోషిన. మొన్నేమైందంటే మా సారుకి నేను ఒక చిన్న గిన్నెలో పచ్చి పులుసు చేస్తాను గదా! అది సరిపోతలేదంటే నేను థర్స్‌డే రోజు కొంచెం పచ్చి పులుసు ఎక్కువగా చేశా. ఎక్కువగా చేయడం వల్ల వీళ్ళు తినేది ఒకటే పూట. మధ్యాహ్నం ఒకటే పూట తింటారు కాబట్టి ఆ పచ్చి పులుసు అట్లనే మిగిలితే అదే బెండకాయ కూరలో ఏసి కర్రీ అయితే వండేసి పనంతా అయిపోయిన తర్వాత మార్నింగు పులిహోర చేసినా గదా! పులిహోర బెండకాయ యేసుకొని అన్నం అయితే తినేసినంక వీడియో ఎడిటింగ్ అయితే చెయ్యాలి. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను సాటర్డే రోజు చేసిన బ్లాగ్. అయితే ఎప్పుడైనా సరే మా కనయ్యకు సాటర్డే రోజు స్కూల్ ఉండదు కదా. ఈరోజు ఏంటి అంటే మొన్నటి దాకా యూనిట్ టెస్ట్ అయినాయి అని చెప్పిన కదా, వాటి రిజల్ట్. అయితే రిజల్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 11 వరకు. ఇక ఇప్పుడు నేను ఇద్దరివి రిపోర్ట్స్ కార్డ్ అయితే తీసుకురావాలి కదా. మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసినాం అనుకో, ఆ పని చేసుకుంటూ బ్లాగ్ అనేది రికార్డ్ చేస్తే ఆ పని అంతా అయ్యే వరకు ఖచ్చితంగా 10, 11, 12 అట్లా అవుతుంది కదా. ఇంకా మళ్ళీ పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. అందుకని నేను ఏం చేశానంటే పువ్వు చూ అనుకోలేదా నువ్వు నా కోసం నీ
ముస్తాబై చూడొచ్చు. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు చేసిన వ్లాగ్ అంటే మళ్ళీ ఎప్పటిలాగానే రొటీన్ వ్లాగ్ అయితే కాదు. నేను పిల్లల కోసం స్నాక్స్ అయితే చేశాను. అవి నేను ఇక్కడ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే సాటర్డే రోజు కన్నయ్య కుక్కనికి హాలిడే ఉంటుంది కదా. అయితే ఈరోజు విషమ కూడా హాలిడే. ఎందుకు అంటే మొన్నటిదాకా పిల్లలకి యూనిట్ టెస్ట్ అయినాయి అని చెప్పినా కదా. యూనిట్ టెస్ట్ రిజల్ట్ అనేవి ఈ రోజు ఇస్తారు. టైమింగ్స్ వచ్చేసేమో 8 నుంచి 11 వరకు. అయితే మళ్ళీ మార్నింగ్ నుంచి నేను రొటీన్ అనేది బ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకో, ఇంట్లో పని చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసే వరకు లేట్ అవుతుంది. మళ్ళీ లేట్ అవుతే రిపోర్ట్ కార్డ్ టైమింగ్ అయిపోతుంది. మళ్ళీ నేనేమో టీచర్స్తో మాట్లాడాలి కదా. అందుకని ఏం చేశానంటే మార్నింగ్ బ్లాగ్ అనేది స్కిప్ చేశాను. బ్లాగ్ స్కిప్ చేసిన తర్వాత ఫాస్ట్గా మార్నింగ్ లేవగానే బయట అయితే ఊడ్చేసి ఇల్లు కూడా ఊడ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు అన్నం వండిన తర్వాత రోజు అన్నం వండుతా, కాకపోతే అన్నం వండినా అని చెప్తున్నాను అంతే. మళ్ళీ చామగడ్డ కూర వండిన. ఆ చామగడ్డ కూర ఏంటంటే ఫ్రై కాదు, కొంచెం చారు కూడా కాదు, దాంట్లోనే చింతపులుసు వేసి కొంచెం గ్రేవీ లాగా వండేసి ఆడబెట్టి నేనైతే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలవి రిపోర్ట్స్ కార్డ్ తీసుకున్నాను. రిపోర్ట్స్ కార్డ్ తీసుకున్నాక మేడం వాళ్ళందరితో మాట్లాడి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే వరకు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను 8:30 పోయినా, వచ్చేసరికి 11:30 అయింది. ఇక మళ్ళీ రాగానే ఎప్పటి నుంచో పిల్లలకైతే స్నాక్స్ లేవు అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. 24 అవర్స్ టైం అంతా అయిపోతుంది అని చెప్పి ఈ రోజు ఇంకా బ్లాగ్ లేకున్నా సరే, ఈ రోజు వీడియో అప్లోడ్ లేకున్నా సరే, అంటే వీడియోకి సంబంధించింది బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయలేదు, అదంతా లేకున్నా సరే పిల్లలకైతే స్నాక్స్ చేస్తా అని చెప్పి ఈ రోజు అయితే పిల్లల కోసము కొంచెం బోంది, తర్వాత సన్న మురుకులు ఉంటాయిగా అవి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పిండి కలిపేసుకున్నాను కదా. ఎట్లా కలుపుకున్నా అంటే ఫస్ట్ ఏం చేసిన అంటే కొంచెం గోధుమ పిండి ఎందుకు తీసుకుంటుంది ఇలా బియ్యం పిండిలో నేను కొన్నిసార్లునేమో పుట్నాలు వేసి పట్టిస్తా, కొన్నిసార్లు ఏమో మినపప్పు వేసి పట్టిస్తా. ఈ రోజు ఎట్లా అంటే ఆల్రెడీ నేను ఒకప్పుడు చెప్పాను కదా సర్వపిండి చేయడానికి ఇట్లా పుట్నాలు వేసి పట్టించిన అని చెప్పేసి దాంట్లోకి కొంచెం శనగపిండి వేసుకున్నాను. ఎందుకంటే బియ్యం పిండి కింది కాదురా నాయన పిండి, కొంచెం శనగపిండి వేసుకున్నాను. ఎందుకంటే బియ్యం పిండి నేను రోజు వీడియోకి వాయిస్ ఎలా చెప్తానో మీకు ఇప్పటి వరకు చూయించలేదు కదా. ఇదొక కొత్త క్లిప్ అన్నట్టు మన వీడియోలో. అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్ వీడియోస్ అంటే చాలా ఈజీ. ఒక వీడియో చేసేసి చేసిన పని చెప్పడమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. కానీ మనం చేసిన పని చెప్పడం కూడా కష్టము. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియోకి కంటిన్యూగా మనం మాట్లాడాలంటే కష్టమే అవుతది. ఇంక దాంట్లో కొన్ని పదాలు ఫాస్ట్‌గా మాట్లాడుతూ ఉండడం వల్ల సరిగ్గా పలకలేక కూడా ఉంటాము. గట్లయితే వీడియోస్ అయితే కష్టమే. ఇక చాలా మంది అంటారుగా ఏముంది పొద్దున్న లేచినప్పటి నుంచి వీడియోలు తీసుకుంటుంది, అప్‌లోడ్ చేస్తుంది అంటారు. కానీ వీడియోలా మాట్లాడడం కూడా రావాలి. అదొస్తేనే కదా మన వీడియోస్ కొంచెం 10 మంది చూస్తే మనకు ఏదో ఒక యూజ్ ఉంటుంది. అంతేగాని ఏదో చేశామా, లేదు అంటే అప్‌లోడ్ చేశామా అన్నట్టుగా అయితే ఉండదు కదా. ఇంకోటి నాది డైలీ రొటీన్ వ్లాగ్స్ కాబట్టి ఇక నేను రొటీన్ గురించే చెప్తాను. మళ్ళా స్పెషల్ ఏముండదు మన దాంట్లో. ఇక వీడియోకి వాయిస్ చెప్పడం కూడా అయిపోయింది. నేను పనంతా అయిపోయే వరకు 11 అయింది. 11 నుంచి 12:30 వరకు వాయిస్ చెప్పుంటే, ఆ తర్వాత కన్నయ్యని తీసుకురావచ్చని చెప్పేసి ఆ టైంలో వాయిస్ చెప్పుకోవడానికైతే కూర్చున్నాను. అయితే జస్ట్ అవన్నీ తయారు చేసుకుంటూనే బయటైతే చిన్న చిన్న చినుకులొస్తున్నాయి. బట్టలన్నీ తీసుకొచ్చైతే నేను లోపల వేసి వాయిస్ అయితే చెప్పినా. మళ్ళా లేట్ అయితే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిందనుకో వాయిస్ కూడా చెప్పలేను అని చెప్పి, ఆ వాయిస్ ఎప్పటిది అంటే నేను ట్యూస్‌డే రోజు చెప్పినా అని చెప్పినా కదా. ఆ ట్యూస్‌డే రోజు వాయిస్ అనేది సాటర్‌డే రోజు చేసిన వీడియోకైతే ఆ వాయిస్ అనమాట. ఆ రోజు మీరు ఇన్నే ఉంటారు. ఇక ఇప్పుడైతే ఏం చేస్తానంటే నేను కేక్ సామాన్లన్నీ బెడ్‌రూమ్‌లో ఒక టేబుల్ ఉంటది కదా. అక్కడ నేను పిల్లల బుక్స్ అన్నీ పెడతాను. ఆ టేబుల్ కింద కేక్ సామాన్లు పెట్టడం వల్ల నాకు ఏ సామాన్లు ఉన్నాయో లేవో తెలుస్తలేవు. తర్వాత
కేక్ చేసినప్పుడు తీస్తే అన్నీ అక్కడనే పరచడం అయిపోతుంది. ఇంకోటి రోజు కేక్ చేయాలనిపించింది అంటే 1 వీక్ ఒకసారి కేక్ చేయాలనిపించినా, అబ్బా! ఇప్పుడు ఈ సామాన్లన్నీ తీయాలి, ఈ సామాన్లన్నీ సదురుకోవాలి అన్నట్టుగా ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఒకటి కబోర్డ్ లాగా ఉంటే బావుంటది అన్నట్టుగా నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది నేను ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ చేసేటప్పుడు ఏమనుకున్నా అంటే ఈ కబోర్డు 2000 పడింది నాకు. ప్లాస్టిక్‌లో వస్తదేమో దీన్ని ఫ్రిడ్జ్ పక్కన సెట్ చేసినామనుకో కేక్ సామాన్లు మొత్తం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇగ ఎప్పుడు కేక్ చేసినా గూడా ఈజీగా తీయడానికి ఉంటుందన్నట్టుగా ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి నేను తీసుకున్నాను. కానీ ఇది ప్లాస్టిక్‌దేం కాదు. సైడ్‌కి చిన్న చిన్నవి అవి సీకులుంటాయి గదా! ఆ సీకులొచ్చి ఒక థిక్ షీట్ అనమాట. ఆ థిక్ షీట్ ఎట్లుందంటే ఇప్పుడు మనం బ్యానర్‌లు గనుక కొట్టిస్తాం జూడు, అగో గట్లుంది. చూడ్డానికైతే మంచిగుంది గానీ క్వాలిటీ అస్సలు బాలేదు. దీంట్లో కొంచెం ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ 2 పెట్టినా కూడా ఇవి చిరిగిపోతాయి అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇంకోటేంటంటే చూడ్డానికి గూడా కబోర్డ్‌లాగా అతకట్లేదు. ఎక్కడ గ్యాప్ అక్కడనే ఉంది. అట్లా ఉండడం వల్ల చిన్న చిన్న పురుగులు గానీ, చీమలు గానీ, దుమ్ము గానీ దాంట్లోకి పోతది గదా! అందుకే నాకైతే ఈ ప్రొడక్ట్స్ అస్సలు నచ్చలేదు. నేను దీన్ని సెట్ చేసేటప్పుడు మీ అందరికీ చూపిద్దామని జెప్పి నేను అనుకున్నాను. కానీ ఇది నాకు నచ్చలేదు గదా! సగం వరకు చూసాను. అప్పటి వరకన్నా అంతా ఒక దగ్గరికి సెట్ అవుతుందేమో. సెట్ అయిన తర్వాత కేక్ సామాన్లంటే పెద్ద పెద్ద వెయిట్ ఏమి ఉండదు గదా! జస్ట్ దాంట్లో పెట్టేస్తే సరిపోతది అన్నట్టుగా నేను అట్లైనా అనుకున్నా. ఆ 2 సెల్ఫ్‌లు పెట్టిన తర్వాత ఇగ ఇది పనికిరాదు అన్నట్టుగా నాకు అర్థమైంది. అందుకే ఇగ ఫ్లిప్‌కార్ట్‌కి మళ్ళీ రిటర్న్ అయితే చేస్తా. మళ్ళా ప్రైస్ 2000 పడ్డది గదా! ఇప్పుడు 2000 అంటే చాలా ఎక్కువ గదా! 500 అంటేనే ఎక్కువగా ఫీల్ అయితాం మనం. ఇంక 2000 అంటే ఇగ చాలా ఎక్కువ. కానీ ఎక్కువ రోజులు ఉంటది. కేక్ సామాను గూడా ఫ్రెష్‌గా ఉంటదన్నట్టుగా నేను తీసుకున్నాను. దీన్నైతే రిటర్న్ పెట్టినా. ఇగ ఆ తర్వాత కళ్యాణి విషయమని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అన్నం తినబెట్టి హోంవర్క్ అయితే చేయించిన తర్వాత 3:30కి అలా ఇక్కడైతే పెయింటేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గదా! ఇక్కడ నేను ఏసీ పెట్టించడానికి అని జెప్పి ఇక్కడైతే హోల్ పెట్టిన. ఏసీ పెట్టిన తర్వాత జస్ట్ ఫ్రిడ్జ్ వరకే వస్తుంది. మేమేమనుకున్నామంటే ఇప్పుడు వాష్‌రూమ్స్ డోర్స్ మూసేస్తే ఇల్లులో మొత్తం ఎప్పుడు డోర్లు పెట్టే ఉంటాయి గదా! కొంచెం బెడ్‌రూమ్‌లోకి కొంచెం హాల్‌లోకొస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ ఏసీ పెట్టించిన తర్వాత అట్లేం రాలేదు. జస్ట్ ఆ ఫ్రిడ్జ్ రూమ్ గూడా కూల్ అవ్వట్లేదు. ఇది తక్కువ కెపాసిటీ ఉన్నదంట. ఇగ మళ్ళా చేంజ్ చేసి బెడ్‌రూమ్‌లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈడ ఎట్లాగో వాళ్ళు హోల్ జేసిర్రు గదా! అని జెప్పేసి ఒకటి వుడెన్‌ది చెక్క ఉంటది గదా! అది తీసుకొచ్చి అక్కడ సెల్ఫ్ లాగా పెట్టించినాం. దాంట్లో ఇగ ఎప్పుడైనా సరే విండో పైన నేను అక్కడ హార్బిక్స్ తర్వాత క్లీనింగ్ జేసేవి ఇంకా అవి ఇవి పెడుతూ ఉంటాను గదా! అవి సెల్ఫ్‌లో పెట్టిన తర్వాత డైరెక్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే నాకీ సెల్ఫే కనిపిస్తుంది. చూడడానికైతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు. నేను ఎప్పుడో అనుకున్నాను కిచెన్ నేను కలర్ చేసేటప్పుడు ఈడ గూడా కలర్ చేయించి ముగ్గయితే వేసుకోవాలి. అప్పుడు చూడడానికి మంచిగా కనిపిస్తదని జెప్పి అనుకున్నాను. అయితే నిన్న బయటికెళ్ళి రెడ్ కలర్ అయితే తీసుకొచ్చినాం. మన వాళ్ళు అంటే మన తెలంగాణ వాళ్ళు కలర్ అనేది ఫాస్ట్ రెడ్ అయితే యూజ్ చేస్తున్నారు గదా! నేను కూడా అదే రెడ్ అయితే నేను తీసుకొచ్చాను. కానీ అది పింక్ కలర్‌లో ఉంది. వీళ్ళనేమో ఫాస్ట్ రెడ్ అడుగుతనేమో అది వైట్ కలర్‌లో కలపాలి. అది పింక్ కలర్‌లో వస్తది. ఇంత రెడ్‌దయితే మనకిక్కడ దొరకదు అనయితే వాళ్ళు చెప్పిర్రు. నేను మొన్ననే ఇంటికాడ నుంచి తెచ్చుకుందాం అంటేనేమో మా సార్ ఆడ గూడా దొరుకుతది అంటే తీసుకోకుండా వచ్చేసిన. ఇగ ఈడేం చేషినా అంటే ఆ ఫాస్ట్ రెడ్ ఒకసారి వేస్తే నాకు పింక్‌గా అనిపిచ్చింది. అయితే ఒకోసారి నేను తులసి కోటకు ముగ్గేసేందుకు రెడ్ కలర్ తెప్పించుకున్నాను కదా! ఆ రెడ్ కలర్ అనేది కొంచెం ఉంది. ఫస్ట్ ఏమో కొంచెం వైట్ కలర్ ఉండే దాన్నయితే వేసిన తర్వాత రెడ్ కలర్ కొంచెం ఉంటే ఆ రెడ్ కలర్‌ని గూడా కలిపి వేసేసాను. ఇగ అది కలిపిన తర్వాత చూడ్డానికైతే కొంచెం రెడ్‌గా అనిపిచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ వేసేస్తున్నాను. ఎందుకేస్తున్నా అంటే మా సార్ అన్నారు, "అనవసరంగా ఈడెందుకేస్తున్నావు" అని జెప్పి, "టైం వేస్ట్ చేసుకుంటున్నావు" అని మా సార్ అంటుండు. ఇప్పుడు ఎవరికైనా సరే ఇల్లుని చక్కగా ఒక దేవాలయంగా తీర్చిదిద్దుకోవాలని ఎవరికుంటది? ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికీ ఉంటది. అగో నాకు గూడా గట్లనే. కాకపోతే ఇది ఎక్కడైనా సైడ్‌కుంటే ఇట్లా కలర్ అయితే వేయకపోయేదాన్ని. మెయిన్ డోర్ ఓపెన్ చేయంగానే ఇదే కనిపిస్తుంది గదా! అని చెప్పి ఇదైతే కలర్ వేసినా. ఇంకోటేంది అంటే ఇట్లా డబ్బాలు పెట్టినా గదా! ఈ డబ్బాలు గూడా అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కలరేసి రేపు ముగ్గేసిన తర్వాత దీనికొక కర్టెన్ కుట్టేసి, ఒక చిన్న కర్టెన్ కుట్టేసి ఆ డబ్బాలు గూడా కనిపియకుండా చేస్తా. ఇగ ఈ లోపే టైం వచ్చేసి 4:30 అయితుంది. మస్తు వర్షం అయితే పడుతుంది బయట.
ఇగ సాయంత్రం 4:30 తర్వాత వర్షం వస్తుందని జెప్పినా గదా! అప్పుడు పిల్లలిద్దరికీ పాలు పోసి, నేను గూడా చాయ్ పెట్టుకొని, చాయ్ తాగిన తర్వాత వాళ్ళిద్దరిని చదివించే వరకు టైమయితే 7:30 అవుతుంది. ఇగ ఆ తర్వాతొచ్చేసి చపాతీ చేసిన, ఆలుగడ్డ కర్రీ అయితే వండినా. మొన్న జెప్పినా గదా! ఆలుగడ్డ, శనగపప్పేసి కూరొండినా అని జెప్పి. ఆ కూర మొన్న ఎంత మంచిగా తిన్నాడు. మా సారేమో మళ్ళా నెక్స్ట్ రోజు వెంటనే వండు అంటే, వెంటనే వండితే అస్సలు మంచిగా అనిపియదు గదా! అని జెప్పి నిన్నొక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఈరోజు కూడా కర్రీ వండినా. ఇంకొంచెం కర్రీ అయితే ఉడికితే థిక్ అయిపోతది. చపాతీ చేషిన, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగ అందరం అయితే చపాతీస్ తిన్నాము. రోజు ఖచ్చితంగా చపాతీ చేస్తాను. తర్వాత కర్రీ వచ్చేసేమో ఒకరోజు మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంటది. అప్పుడప్పుడు కర్రీ చేస్తా. ఇగ నాకు దీంతోనే హడావిడిగా అయిపోతది కాబట్టి నైట్ రొటీన్ అయితే ఎక్కువగా చూయించను. ఇగ రేపు పునుగులు చేద్దామని చెప్పి గోధుమ పిండి, పెరుగేసి అయితే పునుగుల కోసం పిండి కలిపి పెట్టేసిన. ఇగో గిట్లయితే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయితది. మార్నింగ్ 5 నుంచి నైట్ 9:30 వరకు ఈ పనులన్నీ అయిపోతాయి. దీంట్లో అయితే నేను పిల్లలు చదువుకునేది ఒక్కటే చూయించలేదు. ఇక రోజు నైట్ రొటీన్ ఎట్లా అయిపోతదంటే చపాతీ చేసి, గిన్నెలు తోమి, పెరుగు తోడు పెట్టడంతో నా నైట్ రొటీన్ పనైతే పూర్తయిపోతది. మరి మీ అందరికీ ఈ రొటీన్ నచ్చితే అంటే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.